మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి? మెటాస్టాసిస్ అంటే పుండు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వేరే చోటకి పాకిపోవడం. సో సపోజ్ మీకు నాలుక మీద పుండు ఉండి మెడలో దాకా పాకితే దాన్ని రీజనల్ మెటాస్టాసిస్ అంటారు. అక్కడ దాకా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ అదే ఇంకా పెద్దగా అయిపోయి బాడీలో వేరే అంగానికి పాకిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 4 క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ జనరలీ ట్రీటెడ్. మనం దానికి కీమోథెరపీ ఇస్తాం. ఇప్పుడు ముందరగా కీమోథెరపీతో పాటు రేడియేషన్ థెరపీలు, స్పైన్ మీద ఏదైనా వస్తే రేడియేషన్ అదన్నీ ఇస్తాము. ఇమ్యూనోథెరపీ అని కొత్తగా స్టార్ట్ అయింది. దీస్ ఆర్ ఆల్ టు మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్ అండ్ టు ప్రొలాంగ్ సర్వైవల్. దే ఆర్ నాట్ క్యూరేటివ్. సో స్టేజ్ వైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది కాబట్టి ఓరల్ క్యాన్సర్లో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఎర్లీ, మీకు మెడల్లోకే పాకలేదు అంటే మెటాస్టాసిస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అట్లానే కొంతమందికి రికరెంట్ క్యాన్సర్ వచ్చినప్పటికీ ఫేస్ అ లాట్ ఆఫ్ మెటాస్టాటిక్ కేసెస్. అట్లాంటప్పుడు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, అవసరం పడితే రేడియేషన్, దట్ ఈస్ ద ట్రీట్మెంట్. అండ్ యూ షుడ్ ట్రై నాట్ టు గెట్ టు దాట్ స్టేజ్. ఆ స్టేజ్ దాకా వెళ్ళే కన్నా ముందరే ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.